బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం వేదికగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాట్లు చేసింది. దానికోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో పటిష్ట ఏర్పాట్లు కూడా చేశారు. మంత్రుల నుంచి ముఖ్యమైన నేతలు ఇప్పటికే సభ కోసం అనంతపురానికి చేరుకున్నారు. ఇక అనంతపురం మొత్తలాడుతుంది. ఈ సభకు భారీగా కార్యకర్తలు హాజరవుతారనే అంచనాలతో కూడా భారీ ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 హామీల అమలు, ప్రజలకు అందించిన సేవలను కూటమి నేతలు వివరించబోతున్నారు. వచ్చే 4 ఏళ్లు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతుందో కూడా ఈ సభ ద్వారా స్పష్టత ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ప్రసంగాలపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సూపర్ 6 హామీలన్నీ అమలు చేసి సూపర్ హిట్ కొట్టామని సీఎం స్పష్టం చేయనున్నారు. అనంతపురంలో నిర్వహిస్తున్న సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రనాథ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రనాథ్, సభకి నిర్వహణకి మొత్తం 60 ఎకరాల స్థలాన్ని కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. పటిష్ట బందోబస్తుని అలాగే అక్కడ ఉన్న ఏర్పాట్లను కూడా మంత్రులు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా ఎంతమంది అక్కడికి సభా స్థలానికి చేరుకునే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎంతమంది చేరుకునే అవకాశం ఉంది? ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? దీపిక, అనంతపురం నగర శివారులో 60 ఎకరాలలో ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ సభ నిర్వహించబోతున్నారు. మొత్తం దీనికి 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. పోలీసులు కూడా అప్పుడు ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు మొత్తం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలు, అలాగే కర్నూలు నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలు 70 కిలోమీటర్ల మేర వాళ్ళకి ప్రయాణం కూడా పెరగనుంది. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 650 సీసీ కెమెరాలు, అలాగే 55 డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం జనసేన, టీడీపీ అలాగే బీజేపీ ఈ నాయకులు రావడంతో ఆయా పార్టీల నాయకులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఫ్లెక్సీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనం అనంతపురంలోని ఈ సూపర్ 6 సూపర్ హిట్ సభ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, లైవ్లో చూడొచ్చు. ఇదే వేదిక పైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఇక్కడ నుంచే ప్రసంగం చేయనున్నారు. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే ఎవరైతే నామినేటెడ్ ఉన్నారో మొత్తం వారంతా డైరెక్టర్లతో సహా ఇక ఈ సభకు రానున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాన గల్లీ తిరిగి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్త రావాలి, ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళని కూడా పిలుచుకొని రావాలనేసి అంటున్నారు. పెద్ద ఎత్తున చాలా మంది ఇప్పటికే అమ్మఒడి కావచ్చు, అలాగే రైతు భరోసా కావచ్చు, మహిళలకు 5 కోట్ల మందికి ఏవైతే డ్వాక్రా రుణాలు ఉన్నాయో అవి కూడా వచ్చాయి. వాటి ద్వారా కూడా మనము వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలుచుకొని రావాలని ఎక్కువ పెద్ద ఎత్తున దీనికి డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున రావచ్చు. అలాగే ఎవరికైతే ఈ తల్లికి వందనం ఉందో ఖచ్చితంగా తల్లికి వందనం తీసుకున్న వాళ్ళకు కూడా ఇంటింటా కూడా ప్రచారం చేశారు. మీకు పథకాలు వచ్చాయి, మీరు ఖచ్చితంగా మీరు ఈ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, మొత్తం ఈ కూటమికి సంబంధించిన మొత్తం నేతలు ఎవరైతే ఉన్నారో ఆ శ్రేణులంతా వెళ్ళి ప్రతి ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. పోలీసులు కూడా 3 పార్టీలకు సంబంధించిన నేతలు చేస్తుండటంతో ఖచ్చితంగా పెద్ద ఎత్తున వస్తారని అంచనా వేశారు. ఎక్కడికెక్కడ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.
జరిగింది. ఇప్పటికే మంత్రులు పయావులు కేశవ్, అలాగే హోంమంత్రి అనిత, అలాగే మిగతా వారంతా చాలామంది 8 మంది మంత్రులు ఇక్కడికి వచ్చి ఇప్పటికే పర్యవేక్షణ చేయడం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. మొత్తం అంతా ఇక్కడ ముందు మనకు కనపడుతున్న బ్లూ సీట్స్లో విఐపీలు కూర్చుంటారు కొంతమంది, అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇంకా అటువైపు నుంచి ఇంకా వాళ్ళ క్యాడర్ ప్రకారం నామినేటెడ్ పదవులు వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత ఇంకా కార్యకర్తలు, నాయకులు వస్తారు. ఇంకా చుట్టుపక్కల అంటే మొన్న కడప జిల్లాలో నిర్వహించిన మహానాడు కంటే రెట్టింపు స్థలం ఉంది ఇది. కానీ ఈ స్థలం కూడా సరిపోతుందా లేదా అనేసి ఒక ఆలోచన అయితే ఉంది. కానీ వచ్చిన వాళ్ళు 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది వస్తుండడంతో వచ్చిపోయే వాళ్ళు బయట కూడా ఉంటారు. ఒకవేళ అనంతపురం నగరంలో అక్కడ ఇక్కడ ఉండే అవకాశం ఉంది. కానీ వచ్చిపోయే వాళ్ళని ఖచ్చితంగా మనం సభ దగ్గర చేర్చాల్సిన అవసరం ఏందని పోలీసులు భావిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా వాటర్ బాటిల్స్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండడంతో గత 3 రోజుల నుంచి ఖచ్చితంగా వాటర్ ప్యాకెట్స్, నీళ్ళ బాటిల్స్ ఇవన్నీ మనం ఇవన్నీ పెట్టాలి, మజ్జిగ ప్యాకెట్స్ అన్ని పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా ఖచ్చితంగా ఈ సభను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుందని చెప్పి టీడీపీ నాయకులు కూడా సూచనలు చేయడం జరిగింది. కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో దగ్గర నుండి సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రావాలనేసి ఎమ్మెల్యేలు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రతి గ్రామాన గల్లీ తిరుగుతూ ఖచ్చితంగా రావాలి. ఈ కూటమి ప్రభుత్వం మనం చేస్తున్నటువంటి ఈ 15 నెలల కాలంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం ప్రజలకు చేర్చాం కాబట్టి, మీరు తీసుకున్నారు కాబట్టి ఈ కృతజ్ఞత సభగా భావించి మీరు వచ్చి చేస్తే బాగుంటుంది అనేసి వీళ్ళంతా చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఏదైతే ఈ కృతజ్ఞత సభకు చెప్తానని అనుకుంటే వైకాపా అలాగే కమ్యూనిస్టులు కావచ్చు వీళ్ళంతా విమర్శలు అయితే చేయడం జరుగుతుంది. సభ పథకాలు కొన్ని ఇచ్చేసి ఎక్కువ మందికి చేయలేదు, చాలా మందికి తక్కువ వచ్చిన విమర్శలు కూడా అయితే వీళ్ళ నుంచి ఎదురవుతున్నాయి. కానీ ఎవరైతే మేము రాలేదని ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ఈరోజు చెప్తున్నారో పార్టీలు, ఎవరికైతే రాలేదని వాళ్ళు ఒకవేళ అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తెస్తే మేము ఖచ్చితంగా చేస్తామని వీళ్ళు సవాలు విసరడం జరుగుతుందా ఎవరైతే ఈ కూటమి నేతలు ఉన్నారో మొత్తం చేయడం జరుగుతుంది. దీపిక, థ్యాంక్ యూ నాగేంద్ర.